ఈ వీడియోలో బ్లూమ్స్ వర్గీకరణ లేదా ఒరిజినల్ బ్లూమ్స్ టాక్సానమీ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ ఫ్యూ ఎంసిక్యూస్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ రెండు డిస్కస్ చేసాము. మొత్తం కాన్సెప్ట్ని మరీ డీటెయిల్డ్గా కాకుండా అర్థం అయ్యేట్టు ప్లస్ ఎగ్జామ్కి పనికొచ్చేట్టు మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఐ హ్యావ్ నాట్ గాన్ ఇన్ టు టూ మచ్ ఆఫ్ డీటెయిల్ ఇన్ టు ద టాక్సానమీ. ఈ బ్లూమ్స్ వర్గీకరణ అనేది ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఈ వీడియోని చూడకుండా టీచర్ జాబ్లో కూడా లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి లేదు అంటే అసెస్మెంట్ ఇవాల్యుయేషన్ తయారు చేయడానికి బాగా వాడతాం. కాబట్టి ఊరికే బై హార్ట్ చేయటం కాకుండా అర్థం చేసుకుంటూ చూడండి. ప్లస్ ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు బ్లూమ్స్ టాక్సానమీ వర్బ్స్ ఏవైతే ఉంటాయో ఆ చార్ట్ని పక్కన పెట్టుకుని దాన్ని బట్టి క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేద్దామనే టీచర్స్ ట్రై చేయాలి. ప్రీవియస్ వీడియోలో మనము ఇంట్రొడక్షన్ టు బ్లూమ్స్ టాక్సానమీ చూసాము. షార్ట్గా రీక్యాప్ చేసుకుందాము. బ్లూమ్స్ టాక్సానమీ లేదా బ్లూమ్స్ వర్గీకరణ అనేది అమెరికన్ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్ అన్న ఆయన ఇచ్చారు. ఈయన రాసిన పుస్తకం పేరు టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ గోల్స్. ఇది ఒరిజినల్ బ్లూమ్స్ టాక్సానమీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యూనిడైమెన్షనల్, అంటే ఓన్లీ కాగ్నేటివ్ డొమైన్ని మాత్రమే టార్గెట్ చేసింది. ఇందులో 6 లెవెల్స్ ఆఫ్ థింకింగ్ ఇచ్చారు. అన్నిటికంటే కింద ఉన్నదాన్ని లోవర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అంటాము. అన్నిటికంటే పైన హార్ట్స్ అంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. సో ఎవరైనా స్టూడెంట్ని మనము కింద అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ థింకింగ్ని హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్లో ఇవాల్యుయేషన్ దాకా తీసుకురావడానికి మనం ట్రై చేయాలి. ఇప్పుడు ఈ ఒరిజినల్ బ్లూమ్స్ టాక్సానమీలో ఏదైతే ఫస్ట్ లెవెల్లో ఉందో లేదా అన్నిటికంటే లోవెస్ట్ లెవెల్ ఉందో దాన్ని నాలెడ్జ్ లేదా జ్ఞానం అని చెప్పి అంటాం. ఈ జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్ లేదా జ్ఞానం అంటే స్టూడెంట్ చదివినది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడాన్ని మనము జ్ఞానం అని చెప్పి అంటాం. ఈ నాలెడ్జ్ అనేది ఏదైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం అంటామో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ క్విజ్ కాంపిటీషన్లో చూస్తే క్విజ్ కాంపిటీషన్లో అడిగే క్వశ్చన్స్ అన్నీ నాలెడ్జ్ కిందకే వస్తాయి. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఓన్లీ అ లోవర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. ఎవరైతే పిల్లలు క్విజ్ కాంపిటీషన్లో చాలా బాగా చేస్తారో కూడా వాళ్ళు హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్లో సరిగ్గా ఉండగలరు అని మనం చెప్పలేం. ఎందుకంటే సపోజ్ వాళ్ళు లిస్ట్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అని మనం అడిగితే వాళ్ళ అందరి పేర్లు లైన్గా చెప్పినా కూడా దే మే నాట్ బీ ఏబుల్ టు డెమాన్స్ట్రేట్ కి ఏ ప్రైమ్ మినిస్టర్ ఏం కాంట్రిబ్యూషన్ చేశారో మన కంట్రీకి, లేదా ఏ ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న ఏ డెసిషన్ వల్ల మనకి డెవలప్మెంట్ అయ్యింది, ఇలాంటి హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ చెప్పలేకపోవచ్చు. సో నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ అ బేసిక్ on which the higher order thinking skills can be built. ఈ నాలెడ్జ్ లేదా జ్ఞానం అనేది ది 3 కేటగిరీస్లో మనము లేదా ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types: నాలెడ్జ్ ఆఫ్ స్పెసిఫిక్స్, నాలెడ్జ్ ఆఫ్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ డీలింగ్ విత్ స్పెసిఫిక్స్, అండ్ ద థర్డ్ వన్ ఇస్ నాలెడ్జ్ ఆఫ్ యూనివర్సల్స్ అండ్ అబ్స్ట్రాక్షన్స్. ఇఫ్ నాలెడ్జ్ ఆఫ్ స్పెసిఫిక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ బేసికల్లీ ఇన్ఫర్మేషన్, ఓన్లీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవి నాలెడ్జ్ ఆఫ్ స్పెసిఫిక్స్ కిందకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, లేదా అడల్ట్ ఫ్రాంచైజీ అంటే ఏంటి, లేదా వాట్ ఈస్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ అ లివింగ్ ఆర్గానిజం, లేదా మ్యాప్లో చూస్తే మనం ఇలాంటి సింబల్ ఒకటి చూస్తాం, ఇది ఏంటి, దిస్ ఈజ్ అ మౌంటైన్, లేదా మ్యాథ్స్లో సింబల్స్ చూస్తాం, ఇదేంటి ఇదేంటి ఇదేంటి. దీస్ ఆర్ ఆల్ నాలెడ్జ్ ఆఫ్ స్పెసిఫిక్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్. ద సెకండ్ వన్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ డీలింగ్ విత్ స్పెసిఫిక్స్. అంటే విషయ సంబంధిత ప్రత్యేక సాంకేతిక విధానములు, కార్య విధానపరమైనవి మరియు పద్ధతుల జ్ఞానం. అంటే డిఫరెంట్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో అది మనకి తెలియటమే ఈ నాలెడ్జ్ కిందకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అంటాం, లేదా వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ క్యాల్కులేటింగ్ డెప్రిసియేషన్, లేదా మెథడ్స్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ, మెథడ్స్ ఆఫ్ టీచింగ్. ఇలా ఏవైతే మనకి డిఫరెంట్ మెథడ్స్ ఏవైతే తెలుస్తాయో ఇవి డిఫరెంట్ మెథడ్స్, వేస్ అండ్ మీన్స్ ఆఫ్ డీలింగ్ విత్ స్పెసిఫిక్స్లో పడతాయి. అలానే ద సెకండ్ వన్ ఇస్ డిఫరెంట్ టైప్స్ ఏవైతే ఉంటాయో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్, గవర్నమెంట్స్, మెటల్స్, ట్యాక్సెస్,
లేదా వాట్ ఆర్ ద డిఫరెంట్ డొమైన్స్ ఆఫ్ లెర్నింగ్, వాట్ ఆర్ ద 5 స్టేజెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, ఆర్ ఇల్లస్ట్రేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ డయాగ్రామ్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్. ఇలాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ కిందకు వస్తాయి. ద థర్డ్ వన్ ఇస్ క్రోనలాజికల్ సీక్వెన్సెస్ లేదా క్రమం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియాని ఒక లైన్లో రాయండి, లేదా 5 year ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇయర్స్ ప్రకారం లిస్ట్ చేయండి. హూ ఆర్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. ఇవన్నీ కూడా మనకి క్రోనలాజికల్ సీక్వెన్సెస్ కిందకు వస్తాయి. నౌ వాట్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ యూనివర్సల్స్ అండ్ అబ్స్ట్రాక్షన్స్? నాలెడ్జ్ ఆఫ్ యూనివర్సల్స్ అండ్ అబ్స్ట్రాక్షన్స్ అంటే మనం బేసికలీ వీ విల్ బి టాకింగ్ అబౌట్ లాస్, ప్రిన్సిపల్స్, థియరీస్, స్ట్రక్చర్స్, అంటే సూత్రాలు, సిద్ధాంతాలు, ఇలాంటివన్నీ యూనివర్సల్స్ అండ్ అబ్స్ట్రాక్షన్స్ కిందకు వస్తాయి. యూనివర్సల్స్ కింద మనకి వాట్ ఈస్ ద హైయెస్ట్ బ్యాంక్ ఇన్ అవర్ కంట్రీ, ఇలాంటివి కూడా వస్తాయి. అండ్ లాస్, థియరీస్ వాటి కింద ఇప్పుడు న్యూటన్స్ లా ఏంటి, థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏంటి, లేదా ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేవి ఏంటి, డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్, ఇలాంటివన్నీ కూడా మనకి నాలెడ్జ్ ఆఫ్ యూనివర్సల్స్ అండ్ అబ్స్ట్రాక్షన్స్ కింద పడతాయి. స్టూడెంట్లో నాలెడ్జ్ లెవెల్ని మనము టెస్ట్ చేయాలి అన్నప్పుడు ఏవైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో ఈ వర్డ్స్ వాడితే మాత్రం ది ఆన్సర్ వాట్ యు గెట్ ఫ్రమ్ దోస్ క్వశ్చన్స్ directly they target the knowledge level of the students. For example, define, identify, describe, recognize, tell, explain, recite, memorize, illustrate, quote, ఇవేవైతే వర్డ్స్ ఉన్నాయో ఈ వర్బ్స్ని వాడి క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ న్యూటన్స్ లా, లేదా డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్, రిసైట్ ది పోయం, ఇలాంటివి నాలెడ్జ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కిందకు వస్తాయి. బ్లూమ్స్ టాక్సానమీలో సెకండ్ లెవెల్లో వచ్చేది కాంప్రహెన్షన్ లేదా అవగాహన. దీన్ని మనము టర్నింగ్ పాయింట్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఊరికే మనము బైహార్ట్ చేసి కూడా ఆన్సర్లు చెప్పచ్చు. కానీ ఎప్పుడైతే ఆ ఏదైనా కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుందామని ట్రై చేస్తామో అప్పుడు హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ వైపు వెళ్ళేందుకు ఛాన్స్ ఉంటుంది. అందుకని కాంప్రహెన్షన్ ఈజ్ టేకెన్ యాజ్ ఎ టర్నింగ్ పాయింట్. నౌ వాట్ ఈస్ కాంప్రహెన్షన్ అంటే ఫ్యాక్ట్స్, ఐడియాస్, మెథడ్స్, ప్రిన్సిపల్స్, ప్రాసెసెస్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటిని అర్థం చేసుకోవటాన్ని మనము కాంప్రహెన్షన్ అంటాం. ఇన్ జనరల్ లాంగ్వేజ్ మనం చూస్తే కాంప్రహెన్షన్ మీన్స్ ఎక్స్ప్లెయినింగ్ ద నాలెడ్జ్ ఇన్ వన్స్ ఓన్ వర్డ్స్. కానీ యాక్చువల్లీ బ్లూమ్స్ టాక్సానమీలో చూస్తే ఇంటర్ప్రిటేషన్ అంటే ఎక్స్ప్లెయినింగ్ ద నాలెడ్జ్ ఇన్ వన్స్ ఓన్ వర్డ్స్. సో యాక్చువల్లీ కాంప్రహెన్షన్ క్యాన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఆల్సో, ఇంటర్ప్రిటేషన్ ఆల్సో, అండ్ ఎక్స్ట్రాపోలేషన్. ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? ట్రాన్స్లేషన్ అంటే అనువాదం. ఇందులో 3 రకాలు ఉంటాయి. 1 level of abstraction to another, 1 symbolic form to another, or 1 verbal form to another. 1 level of abstraction to another అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంప్రహెన్షన్ అని అడిగితే మీరు టక్కున అండర్స్టాండింగ్ అని చెప్తారు. సో మనం ఏదన్నా వర్డ్కి లేదా ఏదన్నా కాన్సెప్ట్కి ఇంకొక వర్డ్లో మనము సిమిలర్ మీనింగ్ ఇవ్వగలిగితే దాన్ని 1 level of abstraction to another అంటాం. సెకండ్, 1 symbolic form to another. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని నేను అడిగితే మీరు 20 అని చెప్పి ఆన్సర్ ఇస్తారు. దట్ మీన్స్ ఏదైతే నేను రోమన్ న్యూమరల్స్లో రాశానో దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసి ఇండో అరబిక్ న్యూమరల్స్లో చెప్పారు. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 1 symbolic form to another. The third one is 1 verbal form to another. For example, ఇప్పుడు CTET ఫామ్ అనేది ఫిల్ చేయటం చాలా ఎలాబొరేట్గా ఉంటుంది. అందుకని చెప్పి మనము సపోజ్ యూట్యూబ్ ఛానల్లో ఏదన్నా హౌ టు ఫిల్ అ CTET ఫామ్ అన్నది చూసి ఆ తర్వాత మన అప్లికేషన్ ఫామ్ని ఓపెన్ చేసి ఫిల్ చేస్తే దట్ మీన్స్ మనము ఒక వర్బల్ ఫామ్ని అర్థం చేసుకుని ఇంకో వర్బల్ ఫామ్లోకి చేంజ్ చేస్తున్నట్టు. లేదు, రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్స్ నడుస్తూ ఉంటాయి, ఆ అనౌన్స్మెంట్ విని అర్థం చేసుకోవటం కూడా 1 verbal form to another. The second one is interpretation అంటే వ్యాఖ్యానించటం, అంటే మనదైన శైలిలో వివరించటం, ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ వన్స్ ఓన్ వర్డ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ డిమానిటైజేషన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అని చెప్పి అడుగుతా. లేదా ప్రైమ్ నెంబర్స్ కొన్ని నంబర్స్ ఇచ్చి వెరిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అని అడిగితే వచ్చే ఆన్సర్. లేదా క్లాసిఫైయింగ్ ద గివెన్ ఐటమ్స్ ఇంటూ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్, డిక్టేటర్షిప్కి డెమోక్రసీని కాంట్రాస్ట్ చేయండి. ఇలాంటివన్నీ ఇంటర్ప్రిటేషన్ కిందకు వస్తాయి. ద థర్డ్ వన్ ఈజ్ ఎక్స్ట్రాపోలేషన్.
ఎక్స్ట్రాపోలేషన్ అంటే మనము వివిధ ముగింపుల్ని ఊహించగలగటం. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ని చేంజ్ అవ్వటం చూస్తున్నాం. దీనివల్ల మనందరికీ తెలుసు, దీనివల్ల టెంపరేచర్స్ పెరిగితే హెల్త్లు పాడవుతాయి మనుషులకి, లేదా లైఫ్ ఎగ్జిస్టెన్స్కే ఎర్త్ మీద డేంజర్ ఉండొచ్చు, లేదా క్రాప్స్ మీద చాలా ఎఫెక్ట్ ఉండొచ్చు. ఇలా మనము ఊహించగలుగుతున్నాం వాట్ కెన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ క్లైమేట్. దాన్నే మనము ఎక్స్ట్రాపోలేషన్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్ ఉంటుంది. పాపులేషన్ ఎక్స్ప్లోషన్ వల్ల ఏమవ్వచ్చు, జాబ్స్ తక్కువైపోతాయి, లేదా ఫెసిలిటీస్ ఏవైతే తక్కువ మంది జనాలకి మనం ఇవ్వగలుగుతున్నామో ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు అవి ఫెసిలిటీస్ మనకి సరిపోకపోవచ్చు. ఇలా మనం ఏదైతే వీఆర్ ఏబుల్ టు ఇన్ఫర్ వాట్ విల్ హ్యాపెన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్నే మనము ఎక్స్ట్రాపోలేషన్ అని చెప్పి అంటాం. ఎప్పుడైతే మనము స్టూడెంట్స్ని వీ వాంట్ టు టెస్ట్ ది కాంప్రహెన్షన్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నప్పుడు దీస్ ఆర్ ద వర్బ్స్ విచ్ క్యాన్ బీ యూజ్. మన క్వశ్చన్స్లో ఈ వర్బ్స్ని వాడినప్పుడు ఏదైతే ఆన్సర్ వస్తుందో that will test the comprehension level of the students. For example, summarize, interpret, classify, compare, contrast, infer, relate, extract, paraphrase, cite. అప్లికేషన్ అంటే వినియోగం, అంటే మనం నేర్చుకున్నది నిజ జీవితంలో ఉపయోగించటాన్ని మనం అప్లికేషన్ అంటాం. ఈ అప్లికేషన్ లెవెల్కి రావాలి అంటే దీనికి ముందు ఉన్న 2 స్టేజెస్లో మనము పర్ఫెక్ట్గా ఉంటేనే మనము థర్డ్ స్టేజ్ అప్లికేషన్ని సరిగ్గా చేయగలం. దట్ మీన్స్ ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ ద ఎర్లియర్ కేటగిరీస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కాంప్రహెన్షన్. ఈ అప్లికేషన్ అంటే మనము ఏదైతే ఐడియా లేదా ప్రిన్సిపల్ లేదా థియరీలు ఏవైతే ఉంటాయో వీటిని మనం గ్రాస్ప్ చేసుకుని అండర్స్టాండ్ చేసుకుని సరిగ్గా తర్వాత దాన్ని మనము నిజ జీవితంలో అప్లై చేయగలం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లల క్లాసుల్లో మనము అడిషన్ సబ్ట్రాక్షన్ నేర్పిస్తాం. సో మనం నేర్పించిన తర్వాత ఎప్పుడైతే ఆ చైల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక చాక్లెట్ కొనుక్కోవటానికి డబ్బులు ఇచ్చేప్పుడు కౌంట్ చేసి ఇవ్వటము, లేదా షాప్కీపర్ వెనక్కి ఇచ్చిన డబ్బులు సరిగ్గా ఇచ్చాడా లేదా అని ఏదైతే క్యాలిక్యులేషన్స్ వేసుకుంటాడో that means it is the application of what the child has learnt in the class. లేదా మనం స్టూడెంట్కి వాటర్ అండ్ హౌ టు కన్జర్వ్ వాటర్ అని మనం ఒక సైన్స్ క్లాస్లో నేర్పించినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇఫ్ హీ ఈస్ కేర్ఫుల్ అబౌట్ యూజింగ్ వాటర్, దట్ మీన్స్ హీ హ్యాస్ యాక్చువల్లీ అప్లైడ్ వాట్ హీ హాస్ లెర్న్డ్ ఇన్ ద క్లాస్. లేదు మనము క్లాస్లో డెమోక్రసీ అని చెప్పి నేర్పిస్తాం యాజ్ అ క్లాస్ యాక్టివిటీ. దానికి అప్లికేషన్ లెవెల్కి రావాలి అంటే క్లాస్ లీడర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, టీచరే అపాయింట్ చేయాలా లేదా పిల్లల్ని ఓటింగ్ ద్వారా మనము క్లాస్ లీడర్ని సెలెక్ట్ చేస్తాము. దట్ మీన్స్ దట్ బికమ్స్ ది అప్లికేషన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఏవైతే మనము నేర్చుకున్న దాన్ని నిజ జీవితంలోకి ఎలా తీసుకొస్తాము అనేదే అప్లికేషన్. ఈ అప్లికేషన్ లెవెల్ని టార్గెట్ చేయడానికి కొన్ని వర్బ్స్ ఉన్నాయి. ఈ వర్బ్స్ వాడి మనం ఎప్పుడైతే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తామో ఆన్సర్ ఏదైతే వస్తుందో దట్ విల్ బి టార్గెటింగ్ ది అప్లికేషన్ లెవెల్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. కొన్ని వర్బ్స్ ఇక్కడ ఉన్నాయి: సాల్వ్, చేంజ్, యూజ్, కంప్లీట్, రిలేట్, టీచ్, ట్రాన్స్ఫర్, ఆర్టికులేట్, డిస్కవర్, స్కెచ్. వీటిని వాడి మనము అప్లికేషన్ లెవెల్కి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. అనాలిసిస్ అంటే విశ్లేషణ, అంటే విద్యార్థి తనకు అర్థమయ్యేలాగా సంబంధ సహిత భాగాలుగా విభజించి అర్థం చేసుకోవటాన్ని మనం విశ్లేషణ అంటాం. అంటే ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని చిన్న చిన్న ఎలిమెంట్స్గా మనము బ్రేక్ చేసుకుని తర్వాత వాటికి రిలేషన్షిప్ ఏంటి ఈ ఎలిమెంట్స్కి, దేనివల్ల ఏదైంది ఎందుకయింది అని మనం ఏదైతే అర్థం చేసుకుంటామో దాన్ని మనము అనాలిసిస్ లేదా విశ్లేషణ అంటాం. దీనివల్ల ఈ అనాలిసిస్ చేసిన తర్వాత మనకి ఇన్ఫరెన్స్లు డ్రా చేయటము, డిస్క్రిమినేట్ చేయటము, లేదా ఏదైనా 2-3 ఐటమ్స్ ఇస్తే వాటిని మనము చాయిస్ సెలెక్ట్ చేసుకుంటాము అనేది అనాలిసిస్ వల్ల మనకి యూస్ఫుల్నెస్. ప్లస్ ఇట్స్ ఎ వెరీ హై లెవెల్ థింకింగ్ ఇన్ బ్లూమ్స్ టాక్సానమీ. దీనికి ముందు ఉన్న నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ బాగా వస్తే కానీ మనము నెక్స్ట్ లెవెల్ అనాలిసిస్ చేయలేం. ఇప్పుడు మనం అనలైజ్ చేయాలంటే సపోజ్ నేను ఒక క్వశ్చన్, హౌ అ స్మాల్ కంట్రీ లైక్ యూకే కుడ్ కాలనైజ్ ఎ లార్జ్ కంట్రీ లైక్ ఇండియా అని అడిగితే దీన్ని మనం చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. అసలు దేనివల్ల వాళ్ళు మనని కంట్రోల్ చేయగలిగారు, ఎందుకంటే వాళ్ళకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది,
వాళ్ళ దగ్గర సుపీరియర్ వెపన్స్ ఉండేవి, ఇండియన్స్ దగ్గర చాలా ప్రిమిటివ్ వెపన్స్ ఉండేవి. ప్లస్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా మోటార్ వెహికల్స్ ఉండేవి, మన దగ్గర ఇంకా బుల్లెట్ కార్ట్స్ అలాంటివే ఉండేవి. ప్లస్ దే కుడ్ కమ్యూనికేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, మనకి కమ్యూనికేషన్ ఉండేది కాదు. అండ్ దే వర్ యునైటెడ్, వి వర్ డిస్యునైటెడ్. ఇలా మనం ఏవైతే డిఫరెంట్ రీజన్స్ మనము దీనివల్ల వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయగలిగారు అని ఎలా అయితే అనుకుంటామో దాన్నే మనము అనాలిసిస్ కింద తీసుకుంటారు. లేదా సైన్స్లో బర్నింగ్ క్యాండిల్ మీద గ్లాస్ డోమ్ పెడితే ద ఫైర్ ఈజ్ పుట్ ఆఫ్. వై ద ఫైర్ ఈజ్ పుట్ ఆఫ్ అనే రీజన్ ఏదైతే మనము ఆన్సర్ వస్తుందో దాన్నే మనము దీనివల్ల ఈ క్లోజ్ చేసేసరికి ఆక్సిజన్ సప్లైస్ కట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి క్యాండిల్ లైట్ పుట్ ఆఫ్ అయిపోయింది అని ఏదైతే అంటామో దాన్నే మనము అనాలిసిస్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. లేదా పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతుంది, లేదా ఢిల్లీ అన్ని మిగతా సిటీస్ కంటే పొల్యూషన్ ఎక్కువ ఎందుకు ఉంటుంది. ఈ డిస్కషన్స్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఏవైతే రీజన్స్ వస్తాయి దానికిను యాక్చువల్ స్టేట్మెంట్కి కనెక్షన్ ఏముంది అని ఏదైతే చూస్తామో దాన్నే మనము అనాలిసిస్ కింద తీసుకుంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ అనాలిసిస్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఈ వర్బ్స్ వాడి మనము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. కాంట్రాస్ట్, కన్క్లూడ్, కనెక్ట్, ఇలస్ట్రేట్, డివైజ్, రిలేట్, కేటగరైజ్, టేక్ అపార్ట్, కోరిలేట్, ఈ వర్బ్స్ వాడి మనము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే ఇది అనాలిసిస్ లెవెల్ని టార్గెట్ చేస్తుంది. సింథసిస్ అంటే సంశ్లేషణ, అంటే ఇందులో పిల్లలు విడి భాగాల్ని కలిపి అంశాన్ని చూడగలగటం. ఇందులో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే నేర్చుకుంటామో వాటన్నిటినీ కలిపి క్రియేటివ్ థింకింగ్తో మనం ఏదన్నా కొత్తగా తయారు చేస్తే అది సింథసిస్ కిందకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం పిల్లలకి రెడ్యూస్ అండ్ రీయూజ్ అని ఒక కాన్సెప్ట్ నేర్పిస్తాం. అది నేర్పించిన తర్వాత పిల్లలు వేస్ట్ ఐటమ్స్, స్కూల్లో దొరికే వేస్ట్ ఐటమ్స్ లైక్ టైర్, టిన్ ప్లేట్స్, లేదు అంటే పెయింట్ డబ్బాలు, ఇవన్నీ కలిపి ఒక మ్యూజిక్ బ్యాండ్ తయారు చేసి మ్యూజిక్ ప్లే చేసి మనకి వినిపిస్తే దట్ మీన్స్ దే హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ న్యూ అవుట్ ఆఫ్ వాట్ దే ఆల్రెడీ న్యూ. సో అది మనకి సింథసిస్ కింద పడుతుంది. లేదా ఒక ప్రాంప్ట్, టీచర్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి దాని మీద ఒక స్టోరీ లేదా పోయమ్ని ఫ్రేమ్ చేయగలిగితే, లేదంటే ఏదన్నా కాన్సెప్ట్, సైన్స్ కాన్సెప్ట్ని తీసుకుని ఒక బోర్డ్ గేమ్ తయారు చేయగలిగితే, ఆర్ ఒక పీపీటీ తయారు చేయటం, ఒక ప్రాజెక్ట్ మీద ఒక పీపీటీ తయారు చేయటం, ఒక ప్రాజెక్ట్ లేదా ఒక రీసెర్చ్ చేయటం ఒక టాపిక్ మీద, ఆర్ పోస్టర్ మేకింగ్, ఇవన్నీ మనకి సింథసిస్ కిందకు వస్తాయి. సింథసిస్ వల్ల ఇట్ డెవలప్స్ ద క్రియేటివ్ ఎబిలిటీ ఆఫ్ ద లెర్నర్స్ అండ్ సంథింగ్ న్యూ ఇస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ దే ఆల్రెడీ హ్యావ్. అంటే నాలెడ్జ్ అప్లికేషన్, నాలెడ్జ్ కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్ అయిన తర్వాత, అవన్నీ బాగా అర్థమైన తర్వాతే మనము ఏదన్నా సంథింగ్ న్యూ అవుట్ ఆఫ్ దట్ హోల్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ మేక్. సో సింథసిస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ప్రీవియస్ 4 స్టేజెస్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. సింథసిస్ని టార్గెట్ చేసే వర్బ్స్ కంపోజ్, ప్లాన్, ప్రపోజ్, ఫార్ములేట్, అరేంజ్, కలెక్ట్, కన్స్ట్రక్ట్, క్రియేట్, సెటప్, ఆర్గనైజ్, మేనేజ్, ప్రిపేర్. ఇవాల్యుయేషన్ అనేది బ్లూమ్స్ టాక్సానమీలో అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంకింగ్లో ఉంటుంది. దీన్ని మనం మూల్యాంకనం అంటాం, అంటే వాల్యూ ఆర్ వర్త్ ఆఫ్ ఎన్ ఐడియా. ఇది హైయెస్ట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ టు బి అచీవ్డ్ ఇన్ దిస్ మోడల్, అంటే అత్యున్నత లక్ష్యంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల నిర్ణయాలు తీసుకునే శక్తిని పెంచవచ్చు పిల్లల్లో. సో ఇట్ డెవలప్స్ ద పవర్ ఆఫ్ జడ్జ్మెంట్, అంటే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, లేదా వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇలాంటివన్నీ ఇవాల్యుయేషన్ లెవెల్కి వచ్చినప్పుడు పిల్లలకి బాగా అర్థమవుతుంది. సో ఏదైనా ఫ్యాక్ట్ లేదా ఏదైనా ప్రిన్సిపల్, రూల్స్, థియరీస్, లేదా ఏదైనా క్రైటీరియా ఇచ్చి లేదా స్టాండర్డ్స్ ఇచ్చి మనం జడ్జ్ చేయండి అని చెప్పినప్పుడు పిల్లలు దే కమ్ టు ద లెవెల్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అండ్ దే మేక్ ఎ జడ్జ్మెంట్ అబౌట్ ద వాల్యూ ఆర్ క్వాలిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. జడ్జ్మెంట్కి కొన్ని లేదా ఇవాల్యుయేషన్కి కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ మనము ఎగ్జామ్స్లో ఏదన్నా 2 మెథడ్స్ ఇచ్చి ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేందుకు విచ్ ఆఫ్ ద 2 మెథడ్స్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు క్యాల్కులేట్ అని చెప్పి మనం అడిగితే అప్పుడు పిల్లలు దే విల్ హ్యావ్ టు జడ్జ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ కి ఏ మెథడ్ అప్లై చేస్తే ద ఆన్సర్ విల్ కమ్ అవుట్ బెటర్ అనేది ఇవాల్యుయేషన్ కిందకు వస్తుంది. లేదు అంటే ఏదైనా ప్రోడక్ట్ ఇచ్చి సెట్ క్రైటీరియా ఇచ్చి ఇందులో ఉన్న క్రైటీరియాలన్నీ ఈ ప్రోడక్ట్ ఫుల్ఫిల్ చేస్తుందా లేదా,
దట్ ఆల్సో కమ్స్ అండర్ ఇవాల్యుయేషన్. జనరల్ లైఫ్లో మనం చూస్తే ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ వల్ల హ్యూమన్ రేసే ఉంటుందా ఉండదో మనకి తెలియని స్టేజ్కి క్లైమేట్ చేంజ్ వస్తున్నప్పుడు అసలు ఇంత డెవలప్మెంట్ మనకు అవసరమా అనే జడ్జ్మెంట్ మనం ఏదైతే గుడ్ బ్యాడ్ అది డిసైడ్ చేస్తామో that falls under evaluation. These are the evaluation verbs: judge, choose, appraise, evaluate, assess, value, revise, score, measure, select, compare, rate and estimate. ఇప్పుడు కొన్ని MCQs చూద్దాం. Which level of Bloom's taxonomy involves combining parts of information to form a new whole or creating something new from the information? Synthesis, evaluation, analysis, application. ఆన్సర్ ఇస్ సింథసిస్. ఎందుకంటే సింథసిస్లోనే మనము వేరే వేరే ఎలిమెంట్స్ని కంబైన్ చేసి క్రియేటివిటీతో యు ఆర్ ఏబుల్ టు మేక్ సంథింగ్ న్యూ. సో సింథసిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Next one is, which level of Bloom's taxonomy involves making judgments about the value or quality of information based on a set of criteria? ఈ కీవర్డ్ జడ్జ్మెంట్, సెట్ ఆఫ్ క్రైటీరియా ఇవన్నీ మనము ఇవాల్యుయేషన్లో చూసాం. ఇవాల్యుయేషన్లో ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం. ఒక ప్రోడక్ట్ సెట్ ఆఫ్ క్రైటీరియాకి అసలు అన్ని క్వాలిటీస్ మీట్ చేస్తుందా లేదా అని ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, which level of Bloom's taxonomy involves making judgments about the value or quality of information based on a set of criteria అంటే the answer is evaluation. Next question, which level of Bloom's taxonomy involves breaking down information? Breaking down information is a keyword into its constituent parts and examining the relationships between them. ఇందులో మనము ఒక కాన్సెప్ట్ తీసుకునే ఎగ్జాంపుల్, దీన్ని చిన్న చిన్న ఎలిమెంట్స్గా బ్రేక్ చేసి ఈ ఎలిమెంట్స్కి ఒకదానికి ఏం రిలేషన్షిప్ ఉంది, మెయిన్ ఐడియాకి ఏం రిలేషన్షిప్ ఉంది అని మనం చూసింది అనాలిసిస్. So the answer for this question is analysis. So we have seen the original Bloom's taxonomy ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీని చూద్దాం.